యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందములు. అంతటా అందరూ మారుమనసు పొందవలని దేవుని ఆజ్ఞ, దేవుని వాక్యం చూస్తున్నాం. అందరినీ మారుమనసు పొందమని యేసుప్రభు గారు చెప్పినారు. మారుమనసు పొందకపోతే ఎవరైనా సరే నిత్య నరకాగ్నికి వెళ్ళిపోవలసిందే. ఎందుకంటే మారుమనసు లేని వాడు అందరూ కూడా పరలోకానికి ఎవరు కూడా వెళ్ళరు. పరిశుద్ధంగా లేని వారు ఎవరు కూడా పరలోకానికి వెళ్ళరు. ఎవరైతే పరిశుద్ధంగా పవిత్రంగా జీవిస్తూ యేసు రక్తంలో పాపలు కడుక్కుని ఉంటారో వాళ్ళు మాత్రమే పరలోక పట్టణానికి చేరుకుంటారు. విడిచిపెట్టబడిన ప్రతి ఒక్కరు కూడా, అంటే మిగిలిపోయిన ప్రతి ఒక్కరు కూడా నిత్య నరకాగ్ని వేయబడతారు. అక్కడ అగ్ని అరదు, పురుగు చావదు. నరకం అనేది యుగ యుగంలో ఉంటుంది, మండించిన అగ్ని అది. కాబట్టి ప్రతి ఒక్కరు గమనించండి. యేసుప్రభువుని నిజంగా ఇష్టం ఉంటే కనుక మీరు యేసుప్రభువుని అంగీకరించండి. పరలోక రాజ్యానికి వెళ్ళాలనుకుంటే కనుక యేసుప్రభు ద్వారానే ఎవరైనా వెళ్తారు. యేసుప్రభు ద్వారా తప్ప ఎవరు కూడా పరలోక రాజ్యానికి చేరుకోరు. కాబట్టి ఈరోజే మీరు మీ పాపాలను ఒప్పుకొని విడిచిపెట్టండి. మీ పాప నిమిత్తం పశ్చాత్తాపం కలిగి ఉండండి. నేను చేసిన తప్పుని హృదయంలో గ్రహించుకొని దేవుడు క్షమించి పరిశుద్ధపరుస్తాడు. యేసుప్రభు నన్ను క్షమించిన పాపలు క్షమించని మీ హృదయంతో పశ్చాత్తాపంతో దేవుని దగ్గర మీరు ఒప్పుకొని వాటిని విడిచిపెడితే కనుక దేవుని కనికరం మీకు తోడు ఉంటుంది. దేవుడు మిమ్మల్ని క్షమించి పరిశుద్ధపరిచి పరలోక రాజ్యానికి వారసుగా చేస్తాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నిర్లక్ష్యం లేకుండా సమయం ఉండగానే దేవుని నమ్ముకోండి. తర్వాత రాబోయే విపత్తుల్లో మీరు ఎటువంటి పరిస్థితులు కూడా దేవుని నమ్ముకోవడానికి మీకు మనసు రాదు. మీ హృదయం కఠినమైపోతుంది. భయంకరమైన విపత్తులు రాబోతున్నాయి. దేవుని వాక్యంలో మహాశ్రమ దినం ఉంది. అదేమనగా పాత నిబంధనలో దేవుని ఉగ్ర దినం ఉంది. ఇవేది వచ్చినా కూడా ఆ సమయంలో మీరు మారుమనసు పొందడానికి కానీ, పశ్చాత్తాపడటానికి కానీ, పాపలు ఒప్పుకోవటం కానీ ఎక్కడ కూడా మీకు అవకాశం దొరకదు. ప్రతి ఒక్కరు గమనించండి, మారుమనసు పొందండి. నేడని ఈరోజు ఉండగానే, ఈరోజు మీకు అనుకూలంగా ఉండగానే మీరు మారుమనసు పొందితే కనుక దేవుని రాజ్యానికి చేరుకుంటారు. దేవుడి మాటలు దీవించగాక. ఆమేన్.